మనకి నిన్న ఎమ్మెల్సీ కవిత గారిని బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది కదా. అయితే మరి దీని తర్వాత మరి కేటీఆర్ గారికి కొన్ని ప్రశ్నలు అయితే వేయడం జరిగింది కవిత గారు. ఏమన్నారు అంటే, మరి నాకు అన్యాయం జరిగిందని చెప్పినా కూడా మరి కేటీఆర్ గారు అసలు ఎందుకు స్పందించట్లేదు అని చెప్పేసి ఒక క్వశ్చన్ వేసి, దీని తర్వాత మరి నేను మీ చెల్లిని పార్టీ ఆఫీస్ నుంచి చాలామంది కూడా నా మీద కుట్రలు చేస్తా ఉన్నారని చెప్పినా సరే, మరి నువ్వు ఒక అన్నగా దీని గురించి అసలు ఎందుకు బాధపడుతున్నావు చెల్లి అని చెప్పేసి కూడా నువ్వు ఎందుకు అడగలేదు. సో మరి ఇది రక్త సంబంధం అనేది పక్కన పెట్టేస్తే, మరి మీరు ఒక వర్కింగ్ ప్రెసిడెంట్, నేను చూసుకుంటే ఒక ఎమ్మెల్సీ. సో మరి ఇటువంటి సంబంధం ఉన్నప్పుడైనా సరే అసలు ఏం జరిగింది, అసలు ఎందుకు బాధపడుతున్నా అని చెప్పేసి కనీసం అడగాలి కదా. సో మరి దీని గురించి మరి మీరు ఎందుకు అడగలేదు? మరి నేను చూస్తుంటే ఇక్కడ 103 రోజుల నుంచి ఒక్క మాట కూడా మీరు నాతో మాట్లాడింది లేదు. సో దాని తర్వాత కేసీఆర్ పెట్టిన నాకే ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. మరి రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా మహిళల పరిస్థితి ఏంటి అని చెప్పేసి కవిత గారు అయితే ఇప్పుడు నిలదీయడం జరిగిందనమాట.